అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. వీరికి 25,000 మళ్ళీ వాళ్ళకి చూసుకుంటే రూ. 10,000 అనేవైతే జమ చేయబోతున్నారు. అసలు ఎందుకు జమ చేస్తారు? దేనికోసం జమ చేస్తారు? ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఈ నెల 25న వరద బాధితులకు సాయం సీఎం అని చెప్పేసుంది. భారీ వర్షాల వరదలతో నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న పరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరదలకు ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి 25,000, మొదటి, ఆపై అంతస్తు వారికి 10,000 నేరుగా అకౌంట్‌లోకి అయితే జమ చేయనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజుల్లోనే అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని సీఎం సూచించారనమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క నష్టపరిహారం కింద డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. అలాగే ఒక ఫ్లోర్ వరకు మునిగిన వారికైతే 25,000, రెండో ఫ్లోర్ మునిగిన వారికి రూ. 10,000 అనేవైతే జమ చేయబోతున్నారు. ఈ విధంగా రాష్ట్ర సంబంధించి అయితే అప్డేట్ అయితే రానుందండి. ఈ మొత్తం నిధులన్నీ కూడా మనకి బుధవారం నాడు వెళ్ళే అవకాశం ఉంది. దీనిపై కూడా మనకి అధికారిక ప్రకటన అయితే చేశారనమాట. అలాగే పంట నష్టపోయిన వారికి, అలాగే వాహనాలు దెబ్బతిన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ బుధవారం రోజుల్లోనే మనకి అకౌంట్‌లో డబ్బులనేవి జమ చేయబోతున్నారండి. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.